మిమ్మల్ని ఒక పెద్ద ప్రశ్న అడగబోతున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత సుఖంగా ఉండేవాడు ఎవరు? కొందరంటారు అత్యంత ధనవంతుడు ఎవరో అతనే అని. ఎవరి దగ్గరైతే అత్యంత ఎక్కువగా ధనం ఉంటుందో, ఆభరణాలుంటాయో, బంగారం ఉంటుందో అతను. కొందరంటారు ఏదో ఒక రాజ్యానికి రాజు అని. ఎందుకంటే అతను శాసనాలు చేయగలడు కాబట్టి. అతని ఆదేశం లేకుండా ఏదీ జరగదు. ఇలాగే మరికొందరు. కానీ దీనికి జవాబు నేనివ్వాల్సి వస్తే కనుక నేను చెప్పేది ఒకటే. ఈ ప్రపంచంలోని అత్యంత సుఖంగా ఉండేవాడు ఎవరు అంటే సంతృప్తి కలిగి ఉన్నవాడు. అతని వద్ద సంతృప్తి రూపంలో ధనం ఉంది. అది అతన్ని సుఖంగా ఉంచుతుంది. ఇప్పుడు ఈ సంతృప్తి ఇది జీవితంలో ఎలా దొరుకుతుంది? ఇది ఎలా దొరుకుతుంది అంటే ధైర్యం కారణంగా. ధైర్యం అనే ఈ భావన అత్యంత శక్తి కలది. ఈ ధైర్యమే మన భూమిని భూమాతగా మార్చేసింది. ఎందుకంటే ఈ భూమాత ధరిస్తుంది, సహిస్తుంది, ధైర్యంగా ఉంటుంది, తన కర్మను తాను చేసుకుంటూ పోతుంది. సీతామాతలో ఉన్న ఈ ధైర్యమే రావణుణ్ణి అంతం చేసింది. ఈ ధైర్యంతోనే నారాయణుడు కూర్మావతారాన్ని దాల్చాడు. ఒక పర్వతాన్ని తనపై మోశాడు కూడా. ఆ విధంగా సముద్రమదనం జరిగేలా చేశాడు. అందుకే అన్నింటికంటే ముందు మీ మనసుని ధైర్యంతో నింపుకోండి. ఈ ధైర్యమే మిమ్మల్ని సంతృప్తి వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇక ఆ సంతృప్తి మిమ్మల్ని లోభం, మోహం, కోరికల నుంచి దూరం చేస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అప్పుడే మీ మనసు సంతోషంతో చెప్తుంది రాధాకృష్ణ.